సో ముఖ్యంగా మనం చూసుకుంటా ఉన్నాం. ఇప్పుడు నామినేషన్లు వేసిన తర్వాత కూడా నామినేషన్లను తీసుకోకుండా కొన్ని చోట్ల అడ్డుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఈ నాయకులను కూడా కనబడకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు? ఎలికట్ట విజయ్ కుమార్ గౌడ్, నేను బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ని. ఈరోజు ప్రభుత్వము ఎన్నికలకు పోవడానికి సిద్ధంగా ఉందని చెప్పింది. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 3 దశల్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు గ్రామీణ స్థాయిలో ఎక్కడికక్కడ మీరన్న ప్రశ్నకే అడ్డుకుంటా ఉన్నారు. నామినేషన్ ఏనివ్వట్లేదు అన్నప్పుడు అడ్డుకునేది ఎవరిని ఇవ్వనివ్వట్లేదు అనేది స్పష్టంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ 17% బీసీలకి రిజర్వేషన్ను తగ్గించి ఎన్నికలకు ఈ ప్రభుత్వం పోతుంది కాబట్టి జనరల్ స్థానాలన్నీ మావే, మేమే అధికారంలో ఉండాలని పటేలు పట్వార్లు ఇవాళ గ్రామాలలో తమ ఆధిపత్యం కోసం బీసీలని ఎన్నికల నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇవాళ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టబద్ధ కల్పిస్తున్న మాట ఊసెత్తకపోగా ఇవాళ తీసుకొచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉన్నదో ఇవాళ బీసీ పొలిటికల్ ఫ్రంట్ స్పష్టంగా చెప్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో 42% రిజర్వేషన్ ఇస్తా అన్న మీరు ఆ రిజర్వేషన్తో పాటు బీసీ కులవృత్తులకి ప్రోత్సహిస్తాము, ఆర్థికంగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తాము, బీసీలకి సప్లాన్ పెట్టి ప్రతి ఏటా 20 కోట్ల నిధులు ఇస్తాము, కులవృత్తుల్ని ప్రోత్సహించడమే కాకుండా వారికి రాయితీలు ఇవ్వడమే కాకుండా అన్ని విధాల ప్రజాపాలనలో సామాజిక న్యాయాన్ని మేము చూపిస్తాము. బైబిల్, ఖురాన్, భగవద్గీత కంటే గొప్పది మా మేనిఫెస్టో, దీన్ని మేము తూచా తప్పక అమలు చేస్తామని చెప్పి బీసీ ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నీ చెత్తబుట్టగా చేస్తూ ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ మీరు చూశారు బీసీ పొలిటికల్ ఫ్రంట్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇది బైబిల్ కాదు, ఖురాన్ కాదు, భగవద్గీత కాదు, ఇది పనికిమాలిన చిత్తు కాగితం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా కాలబెట్టడం జరిగింది. మీరు ఇచ్చిన హామీ మీరు నెరవేర్చకుండా మీరు ఓట్ల కోసమే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారనేది మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. నువ్వు ఇవాళ బడ్జెట్ ఇవ్వకపోగా ఎన్నికలు కూడా ఎక్కడ కూడా ఎన్నికలకు కోర్టులకు సంబంధం లేదు. మేము అడుగుతా ఉన్నాం, నువ్వు నిజంగా రిజర్వేషన్ అమలు చేయాలనుకుంటే తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో పెట్టడానికి కావలసిన మార్గం ఉంది. అది పార్లమెంటు చట్టసభల్లోనే పెట్టవచ్చు. పార్లమెంట్లో చట్టసభలు పెట్టడానికి కావాల్సిన ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేసాం అన్నారు. అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు పంపించలేదు? మొదటి ప్రశ్న. అన్ని పార్టీలు ఆమోదంతో మేము తీర్మానం చేసిన మీరు అఖిలపక్షాన్ని ఎందుకు సమావేశం పరచలేదు? అఖిలపక్షాన్ని ఎందుకు ఢిల్లీకి తీసుకుపోయి ఒక ప్రతినిధి బృందంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందుకు ఎందుకు పెట్టలేదు? ఇది ఎక్కడ అమలవుతుందన్న భయంతో మీ పీఠాలు కలుతాయని చెప్పేసి మీరు ఇక్కడ జనాన్ని బీసీలు మోసం చేయడానికి ఇక్కడ జీవోల పేరు మీద, ఆర్డినెన్స్ల పేరు మీద, కులగణన పేరు మీద, డెడికేషన్ కమిషన్ మీద ఇవాళ చూపిస్తూ ఉన్నారు. నిన్న కోర్టే స్పష్టంగా చెప్పింది డెడికేషన్ కమిషన్కు ఏం ప్రాతిపదిక మీద ఉంది మీరు అని ఇవాళ అడిగింది కోర్టు. ఇవాళ బీసీ కమిషన్ కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ కూడా ఇవాళ స్పష్టంగా ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇది చెత్తబుట్టలో ఉన్నది, ఇది కరెక్ట్ కాదు, సామాజికాన్ని తొంగలో చేస్తున్నాం, ఇది మీకు ఏ ప్రాతిపదిక మీద ఎన్నికలు పోతున్నారు, ఇది సరైనది కాదు అని చెప్పేసి ఒకవైపు ఈ రాష్ట్రం ఏర్పాటు చేసిన బీసీ కమిషన్ చైర్మన్ హోదాలో ఉన్న కమిషనే వాళ్ళు తప్పుపట్టింది. కోర్టులు తప్పుపడతా ఉన్నాయి. ఎక్కడ కూడా 30 మండలాల్లో ఒక గ్రామ పంచాయతీలు కూడా బీసీలకు అవకాశం లేదు. 80 మండలాల్లో 3-4% బీసీలకు గ్రామ పంచాయతీలు ఇస్తున్నారు. సామాజిక న్యాయానికి తొంగలు దొక్కారు. బీసీలు గ్రామాలలో బలపడతారు. ఇలా గుర్తుల పేరు మీద కాదు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. జనరల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఏ గుర్తు లేదు. నువ్వు ఏ ప్రాతిపదిక మీద నిన్నటిదాకా పార్టీ పేరు ఇస్తాను? ఏ పార్టీ మీద ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి? ఇది కళ్ళు కనపడతలేదా? ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో స్పష్టంగా ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలా. ఇవాళ బీసీ సమాజానికి క్షమాపణలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ ప్రాతిపదిక మీద ఎన్నికలకు వెళ్తా ఉన్నావు? గుర్తుల పేరు మీద వెళ్తానన్నావు. ఇవాళ ఇండిపెండెంట్ గుర్తుల మీద నడుస్తున్నాయి. పార్టీ పేరు మీద ఎక్కడ నువ్వు ఇవ్వట్లేదు. ఏ ప్రాతిపదిక మీద పార్టీ పేరు మీద ఇచ్చావో రేపు స్పష్టంగా చెప్పాలి. చెప్పకపోతే ప్రజాకోర్టులో మిమ్మల్ని దోషిగా మేము ఖచ్చితంగా చూపిస్తాం. ఇవాళ మీ ప్రజాపేరున వారోత్సవాలు ఏవైతున్నాయో ఇవన్నీ ఒక మీ నాటకమే. ఇవాళ మీరు ఓట్లు వేసుకోవడం కోసం, మీ రెడ్ల పటేల్ పటార్ పాలన కోసమే ఇవాళ మీరు మా బీసీలను దగా చేయడం కోసమే ఎన్నికలకు పోతూ ఉన్నారు. దీన్ని మేము స్పష్టంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఇది చెల్లదు. న్యాయ పోరాటం కూడా మేము కూడా చేస్తాం. ఎందుకంటే బీహార్లో, మహారాష్ట్రలో కోర్టులు కూడా కొట్టివేయబడ్డాయి కాబట్టి స్థానిక సంస్థలు రేపు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా మీరు అంటూ ఉన్నారు. ఇవాళ ఇవ్వలేని వాడివి రేపు ఇస్తామని మేము ఎట్లా నమ్ముతాం? ఇది మీరు అధికారంకి వచ్చేంతవరకు నాటిన నాటకమే కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన దగా చేస్తూ ఉన్నాయి. మీరు కులవృత్తులు ప్రోత్సహించలేదు. బీసీలను మోసం చేయడానికి, మీ పటేల్ పటేల్ వ్యవస్థ నడపడానికే ఇవాళ ఈ చేస్తున్న కుట్ర కనపడుతుంది. బీసీ సమాజం కూడా మేమందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామీణంలో ఎక్కడైతే ఉన్నారో ఈ జనరల్ స్థలాన్ని మనవే
ఇక్కడ మన రిజర్వేషన్ వీళ్ళు తుంగల్లో తొక్కి మోసం చేసి అది అగ్రకులాలకి రెడ్ల పాలన కొనసాగడానికి వాళ్ళు కట్టబెట్టడానికి చేస్తూ ఉన్నారు. కాబట్టి అన్ని జనరల్ స్థానాల్లో బీసీలు ఎస్సీ ఎస్టీలను కలుపుకొని ఎన్నికలకు పోయి కైవసం చేసుకోమని చెప్పి బీసీ ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు పార్లమెంట్ సందర్భంగా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో సిడబ్ల్యూసీలో ఎక్కడ కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కూడా తీర్మానం లేదు. 232 ఇండియా కూటమిలో తీర్మానం లేదు. ఎక్కడ ఏకాభిప్రాయం లేదు. మీ జాతీయ విధానం లేదు. మీ విధానం లేకపోగా మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపు పార్లమెంట్లో చర్చించాలి. పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెట్టి కొట్లాడాలి. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన మీరు పార్లమెంట్ చట్టసభల ద్వారానే కదా వచ్చేది. ఆ చట్టసభల్లో మీరు ఎందుకు కొట్లాడట్లేదు? దీని వెనకాల మీరు కావాల్సుకొని కేవలం ఓటు దండుకోవడానికి అధికారం రావడానికే మీరు చేస్తున్నారు. కాబట్టి ఇది ప్రజాపాలన కాదు, ఇది రెడ్ల పాలన మేము చెప్పదలుచుకున్నాం. రేపు ఇవాళ బీజేపీ కూడా సమాధానం చెప్పాలి. బీసీల పట్ల మీకు స్పష్టమైన డిమాండ్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, మీరేం చేసుకున్నారు బీసీల పట్ల? మీ బీసీ పాలసీ ఏంటో ఇవాళ చెప్పాలి. ఇవాళ ఆ బీజేపీ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది. బీసీలకు 42% అసెంబ్లీలో తీర్మానంలో కట్టుబడి ఉన్న మీరు బయట కూడా ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి. మేము కట్టుబడి ఉన్నాం, మేము పార్లమెంట్లో చర్చిస్తాం, చట్టసభలో ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, మేము ఇస్తామని చెప్పేసి మీ పార్టీ మాట్లాడలే. కానీ మీ బండి కిషన్ రెడ్డి గారు, అట్లా బండి సంజయ్ గారు ఇవాళ బీసీ పార్టీ బీసీలకి ఇవాళ ఆయన రామచంద్రరావు లాంటి వాళ్ళు బీజేపీ స్పష్టం చేయట్లేదు. ఇక బీఆర్ఎస్ ఉంది అనుకుంటే అది ఇప్పటికీ 42-40% ఉన్నదాన్ని 34 కుదించిన వాళ్ళు ఇవాళ 23 తీసుకొచ్చి ఎన్నికలు పోయినారు. కాబట్టి అది వెలమల పార్టీగానే మేము చూస్తూ ఉన్నాం. ఇవాళ ఈ 3 పార్టీలు ఒకతాను మొక్కలే, బీసీలకు దోకా చేసే పార్టీలే. కాబట్టి ఇది గ్రామీణ ప్రాంతాల్లో అధికారంలోకి వస్తే ఇవాళ వీళ్ళ అగ్రకులాల పునాదులు కలుతాయి. కాబట్టి రేపు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కూడా రావద్దని మరో కుట్ర చేయబోతున్నారు. కాబట్టి అధికారం వాళ్ళ చేతిలో ఉండడం కోసం ఇవాళ గ్రామ స్థాయిలోనే అధికారం రాని వీళ్ళు రేపు చట్టసభలో సామఖ్యం ఎట్లా అమలు చేస్తారు? ఈ దేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలోనే అందరికీ సమాన హక్కులు ఉన్నాయని చెప్పినప్పుడు ఇవాళ 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇవాళ ఎందుకు రిజర్వేషన్లు అమలు కావట్లేదు? ఈ పార్టీలు, ఈ రాష్ట్ర కేంద్ర పార్టీలు, నాయకత్వం వహించిన పార్టీలు, పరిపాలించిన పార్టీలు ఇవాళ సమాజానికి సమాధానం చెప్పాలి, లేకపోతే మీరు ద్రోహులుగా మిగులుతారు అని. కాబట్టి ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ, ఇది పనికిరాని మేనిఫెస్టోలు, ఉచిత హామీలు, ఇవి మోసం చేయడానికి అధికారం రావడానికి. కాబట్టి దీన్ని తీవ్రంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఖండిస్తూ ఉన్నది. రేపు ప్రజలు కూడా ఈ పార్టీలకు బుద్ధి చెప్పి స్వతంత్ర బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి కదలాలని కోరుతా ఉన్నాం.